శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ పౌరులకు అండగా ఉంటామన్నారు. ప్రాణాలు పడంగా పెట్టి అయినా కాపాడుకుంటామని వ్యాఖ్యానించారు. మరి గతంలో చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, మొత్తానికి ఇలాంటి వీడియోస్ బయటికి రావడం, ఎప్పుడు పాత వీడియోస్ ఇప్పుడు తవ్వుకొని బయటకు తీసుకురావడం నిజంగానే చర్చనీయాంశంగా మారింది. అందులో ఇప్పుడు చేసిన ఇలాంటి కమెంట్స్ మీద ఇప్పుడు ప్రజలేమనుకుంటారు, అసలు దీనిపైన మీ కమెంట్ ఏంటి? ఎస్ రీనా, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరికపూడి గాంధీ అంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బయటకు వచ్చినప్పటికీ కూడా అవి వైరల్గా మారినప్పటికీ కూడా ఆ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంకి గురి చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి కొందరు ఉగ్రవాదులు మన భారతదేశానికి వచ్చి మొన్న జరిగినటువంటి పహల్గాంలో కొంతమందిని ముష్కరులు పొట్టన పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఉగ్రవాదాన్ని మొత్తం ఖండిస్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ యొక్క ఎమ్మెల్యే శేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరికపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలు పట్ల ఏదంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఆ వ్యాఖ్యలు చూస్తే ఒక్కసారిగా పాకిస్తాన్ నుంచి వచ్చినా, రాజస్థాన్ నుంచి వచ్చినా, బంగ్లాదేశ్ నుంచి వచ్చినా, ఇతర దేశాల నుంచి ఎవరు వచ్చినా సరే అండగా ఉంటానని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరానికి వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ వ్యాఖ్యల పట్ల గతంలో అనేక మంది కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అరికపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. ఎందుకంటే కొంతమంది పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వస్తారు, అంటే అలాంటి వారికి కూడా ఆయన అండగా ఉంటారా అని ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇతర దేశాల నుంచి అక్రమంగా భారతదేశానికి వచ్చి ఉగ్ర మూలాలు నూరిపోస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే, ఒకవైపు ఇప్పటికే భారత్ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉగ్రమూలాలని అంతటిని కూడా ఖచ్చితంగా కూకటి వెలుతో పీకి వేస్తామని చెప్పేసి ప్రధాని మోడీ ప్రకటన చేస్తున్న సందర్భంలో అరికపూడి చేసిన వ్యాఖ్యలు గతంలో చేసినప్పటికీ ఆయన ఇప్పుడు అది వైరల్గా మారాయి. కానీ గతంలో కూడా ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు చాలామంది. ఎందుకంటే వారికి అండగా ఉంటానని అంటున్నారంటే అక్రమంగా చాలామంది పాకిస్తాన్ నుంచి వస్తూ ఉంటారు, అంటే వారికి కూడా అండగా ఉంటారా అరికపూడి గాంధీ అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. చాలామంది ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే అక్రమ వాళ్ళకి అంటే చాలామంది పాకిస్తాన్ నుంచి మన భారతదేశానికి, అదేవిధంగా హైదరాబాద్కి చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ అలాంటి వారికి నేను అండగా ఉంటాను, మీకు ఇబ్బంది ఏం తలెత్తదు, అవసరమైతే నేను దేనికైనా సిద్ధపడతానని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు ఏదైతున్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి, వివాదాస్పదంగా మారాయి. సో ఈ వ్యాఖ్యల పట్ల గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. సో ఏదేమైనా సరే ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం, ఎందుకంటే మొదటి నుంచి కూడా అరికపూడి గాంధీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు, అదేవిధంగా వివాదాస్పదంగానే ఆయన మారుతున్నాడు. ఎందుకంటే